ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మొన్నటి దినం పెద్దలు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు పత్రికాముఖంగా కొన్ని విమర్శలు మా పైన చేసినారు. ఆత్మరక్షణ చేసుకునే క్రమంలో భాగంగా చౌడూరుకు సంబంధించినటువంటి రైతుల యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిని నుంచి కాపాడేదానికి మేము చౌడూరు వినాం. కారణం ఏంది, అక్కడ సమస్య ఏంటంటే కనుక ఒక 16 మంది రైతులు ఒక 20-25-30 ఎకరాల భూమిని చౌడూరు ఏట్లో, పెన్నా రివర్లో ఏట్లో, ఏటికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఏట్లో పెద్ద పెద్ద ఇసుక తిన్నెలుగా ఉండే వాటిని 50 సంవత్సరాల కిందటి నుంచి కాలక్రమేణా వ్యవసాయ భూమిగా మార్చుకొని 1/2 ఎకరా, 1 ఎకరా, 2 ఎకరాల లోపల వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటే వాళ్ళందరి నోట్లో మట్టి కొట్టి ఇప్పుడు ఆడ పరిశ్రమలు పెడతాను అని చెప్పి పోయినాడు ఈయన. అక్కడ ఫ్లాట్లు వేసి, రోడ్లు వేసి, కాలువలు కట్టి పరిశ్రమలు పెట్టే వాళ్లకు ఆ ఫ్లాట్లు అమ్ముతారంట. వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం. రైతుల నోట్లో మట్టి కొట్టి పరిశ్రమల పేరుతో వ్యాపారం చేస్తున్నారు. నిజంగా మీరు పరిశ్రమలు పెట్టాలంటే మాకేం అభ్యంతరం లేదు. ఆడ కాకుండా రైతుల నోట్లో దుమ్ము కొట్టకుండా మీ ప్రభుత్వానికి సంబంధించిన విమర్శకు అవసరం లేని, ఇతరులకు ఇబ్బంది కలగని భూములలో తీసుకుపోయి అది కూడా కొన్ని నామ్స్ను, రూల్స్ను పాటించి మీరు పరిశ్రమలు పెడితే పర్వాలే. ఏట్లో పరిశ్రమలు పెడతారయ్యా నేను అడుగుతా ఉన్నా. ఏట్లో నట్టి నడేట్లో అది అసలుగా రివర్ బెల్టులో కట్టడాలు నిర్మాణాలు చేయకూడదు. రూల్ ఇది. కట్టడాలు నిర్మాణాలు చేయకూడదు. ఆడ మీరు రోడ్లు వేసి, కాలువలు దువ్వి రేపొద్దున పరిశ్రమలు పెట్టి నిర్మాణాలు చేస్తే రివర్ బెల్ట్లో ఎవ్వరు ఒప్పుకోరు, చట్టం వ్యతిరేకిస్తుంది. రెండవది, పెన్నా రివర్ నీళ్లు బారేది. ఆడ మీరు అన్ని నిర్మాణాలు చేసి పరిశ్రమలు పెడితే కాలుష్యం కాదా? వాటర్ కాలుష్యం కాదా? ఆ ఎన్విరాన్మెంట్ అంతా, ఆ పరిసరాలంతా, వాతావరణం అంతా భ్రష్టు పట్టదా? ఏమన్నా అర్థం ఉండే మాటలేనా? లేదు, మీరు చెప్పినట్టు పరిశ్రమలే అన్నాంలే. రాజశేఖర రెడ్డి అన్న సందర్భం ఉండే కాలంలో ఎర్రగుంట బైపాస్ రోడ్డు దగ్గర ఆ స్థలాలన్నీ వరదరారెడ్డి మీ అల్లునికి, నీ మనుషులకు, అన్నారం రామ్మోహన్ రెడ్డికి, సుధాకర్ రెడ్డికి, ముక్త్యా ఎవరెవరికో మీ వాళ్ళందరికీ ఇప్పించుకున్నారు కదా పరిశ్రమల పేరుతో. ఇప్పుడు ఆ స్థలాలని పరిశ్రమలు పెట్టినారాడా? వ్యాపారాలు చేస్తున్నారు. ఏం వ్యాపారాలు? పరిశ్రమలను స్థాపించి 10 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు కాదు, లెక్కలు సంపాదించుకునేటి. అదే రాజశేఖర రెడ్డి అన్న పుణ్యానే మళ్ళా రాజుపాలని పోయే చోట 4 రోడ్ల కాడ, రింగ్ రోడ్డు కాడ దాదాపు 70-80 ఎకరాలు అపెరల్ పార్కుకి ఇచ్చినాడన్న రాజశేఖర రెడ్డి అన్న. చిన్న తరహా పరిశ్రమలకు కూడా ఇచ్చినారు. మరి చేనేతల అభివృద్ధి కోసం ఇచ్చినట్టు ఆడ ఒక్కరన్నా చేనేతల అభివృద్ధికి ఉపయోగించినారా? లేకుంటే ఒక్క పరిశ్రమ కనీసం చెప్పులు తయారు చేసే పరిశ్రమను పెట్టినారా? చిన్నవి ఏదైనా అవాయి చెప్పులు ఏమీ లేవు. మళ్ళీ అది ఏమీ లేకుండా 2014-19 వచ్చేతలికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే స్థలాన్ని తీసుకుపోయి అపార్ట్మెంట్ కడతాం ఇళ్ళకు బీదోళ్ళకు అని చెప్పి మార్చినారు. మారిస్తే వాళ్ళు భూములు ఇచ్చిన రైతులు కోర్టుకు పోయినారు. మేము ఇచ్చింది పరిశ్రమల కోసము, మా భూమి తీసుకొని పరిశ్రమల కోసమని పరిశ్రమలు పెట్టకుండా మీరు ఇష్టానుసారం మీరు ఇల్లు కడతాము, ఇంకోటి కడతామంటే మా భూమి విలువైంది, మాకు కావాలా, మేము ఏ పర్పస్ అయితే సరువు కావాలని ఇచ్చినా ఆ పర్పస్ సరువు కావాలి కాబట్టి మీకు భూమి ఇవ్వమని కోర్టుకు వచ్చి ఆగిపోయా. ఆడ కట్టలే. అది ఇంకా సెంటర్ నట్టింగ్ ఊరికి బాగా దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు. ఇద్దుత్సమా ఊర్లో ఉంది, సోమవారపల్లి పంచాయతీ. ఇప్పుడు తీసుకుపోయి చౌడూరు ఏట్లో పరిశ్రమలు అంట. కొంతమంది రైతులకు నోట్లో దుమ్ము కొట్టి వాళ్ళకేమైనా నష్టపరిహారం ఇచ్చినారా? ఇయ్యలే. వ్యవసాయం చేసుకునేదానికి ప్రత్యామ్నాయమైన భూమిని ఏమైనా 1-2 ఎకరాలు ఇచ్చినారా? ఇయ్యలే. ఏట్లో నట్టినడేట్లో కట్టడాల నిర్మాణాలు చేయకూడదు, నీటిని కాలుష్యం చేయకూడదు. ఈ భూమిని దాటుకొని అవతల పక్క పట్టా ఉండే రైతుల యొక్క నీళ్ళని పైపు లైన్ ద్వారా ఇక్కడి నుంచే వ్యవసాయానికి సాగునీరు పోతుంది, అది ధ్వంసం. శంకరాపురానికి, చౌడూరుకి, మరొక 2-3 పల్లెలకు త్రాగునీరుకు అది భంగం అవుతుంది. మీరు పైపు లైన్ పగలగొట్టి నానాకం చేస్తే ఇదంతా మీరు సదును చేసే కరకట్ట మాదిరి ఉండేదంతా సదును చేసి మీరు ఎబద నిర్మాణాలు చేసే తగ్గైపోతే ఎట్లో పోయిన నీళ్ళు చక్కగా చౌడూరు లేక శంకరాపురం లేకొచ్చి మునకకు గురవుతుంది. మడూరు కాలం ఆ నుంచే ప్రారంభమవుతుంది.
ఇంకా నీళ్ళన్నీ మడూరు కాలువ ద్వారా ఊర్లోకి పొద్దుటూరులోకి వస్తాయి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. పైపెచ్చు ఆ రైతులకు న్యాచురల్ జస్టిస్ అంటారు, సహజ సిద్ధమైన న్యాయం, సహజమైన అతి సహజమైన న్యాయం. నేను 50 ఏళ్ళు చేసినా కాబట్టి మోటార్ బిగించుకున్నా, బోర్ వేసుకున్నా, పైపు లైన్ వేసుకున్నా, వ్యవసాయం చేసినా రైతునబ్బా. నాకు ఏదైనా 2 ఎకరాల భూమి పక్కన చూపించి ఆ మోటారు బోరు బిగించుకునేందుకు 2, 3, 4 లక్షలు నాకు ఇచ్చి బయటికి పంపండి అని అడుగుతారు. అది ఇవ్వడం అనేది సహజమైన న్యాయం. మేమేమడుగుతున్నాం? ఆ రైతులకు సహజమైన న్యాయాన్ని చేయండి అని ఒకటి అడుగుతున్నాం. ఆ గ్రామాలు మునకకేమన్నా పోతాయేమో ఆలోచించండి అంటున్నాం. ఏట్లో రివర్ బెల్టులో కట్టడం వల్ల కాలుష్యం ఏర్పడి నీటికి ఏమన్నా ప్రమాదం అవుతుందేమో గమనించమంటున్నాం. ఈ చెప్పితే పెద్ద ఆయన గారు మాట్లాడిన మాటలు ఏంటంటే కన్నా, ఎక్స్ఎమ్మెల్యే అడ్డపడినంత మాత్రాన ఈ పనులు ఆగవు. మాకు ఎంఆర్ఓ ఉన్నాడు, ఆర్డీఓ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు, పోలీసులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది. నేను పెద్ద ఆయన చెప్పే మాట ఒకటే, ఇవన్నీ ఉండే మాట వాస్తవమే పెద్ద ఆయన. వీటితో పాటు ఇంకొకటి ఉంది, అది నువ్వు చెప్పడంలే, మర్చిపోయినావు. ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్లతో పాటు ఇంకొకటి ఉంది ప్రజాస్వామ్యంలో, అది చెప్పలేను. న్యాయస్థానం ఉంది పెద్ద ఆయన. ఇది మర్చిపోతే ఎట్లా? అసలైంది అత్యంత విలువైంది న్యాయస్థానం, అది మర్చిపోయినావు. మీరు ఈ ప్రభుత్వాలలో ప్రభుత్వ అధికారులను అడ్డపెట్టుకొని మీ ఇష్టానుసారంగా నిరంకుశంగా రైతుల పట్ల కర్కశంగా రాక్షసంగా ప్రవర్తిస్తే ఆ రైతులకు కానీ న్యాయం ఉండే మనుషులను కానీ సంరక్షించడానికే ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం ఒకటి ఉంది. ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయస్థానంలో తీర్పు ఏ విధంగా వస్తే దానికి మేము బద్దులం. మీరు న్యాయస్థానానికి రావడానికి భయపడుతున్నారు. మీరు మీదే భూమి అంటున్నారు, అన్నీ అంటున్నారు, భయపడుతున్నారు. మేము కోర్టుకు పోతామంటే మీరు భయపడుతున్నారు. కానీ మేము భయపడంలే, మా భూమి కాదు అది. కానీ రైతులు 50 సంవత్సరాలు చేసుకునే మా ఇబ్బంది ఇది, సహజమైన న్యాయాన్ని మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. మరికొంతమంది ఇది ఇబ్బంది కలుగుతుంది, కాలుష్యం అవుతుంది, ఇంకోటి అవుతుంది, నిర్మాణాలు చేయకూడదని చెప్పి ఇంకోటి చెప్తున్నారు. ఇంతకుముందు ఇట్లా మాట్లాడినారు వీళ్ళు. ఏమని? మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండే పార్క్ ఉంటే ఆ పార్క్ వద్దని చెప్పి పెద్ద వాటర్ ట్యాంక్ కట్టి నీళ్ళు ఇచ్చామని చెప్పి సముద్రం అంతా చెరువంతా బాయిది వినారాడ చెప్పిన. ఆ రోజు మున్సిపల్ కౌన్సిల్ యొక్క తీర్మానం లేదు. మున్సిపల్ కౌన్సిల్ యొక్క తీర్మానం లేకుండా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏ విధంగా మీరు పార్కుని హ్యాండ్ ఓవర్ చేస్తారు, పార్కులో ఏ విధంగా మీరు వేరే నిర్మాణాలు చేస్తారు, ప్రజల కోసం ఆహ్లాదకరమైన సౌకర్యకరమైన వాతావరణాన్ని భగ్నం ఎట్లా చేస్తారని చెప్పి మేము అడిగితే 14-19లోనే ప్రభుత్వం ఉందనే అహంకారంతో ఆ రోజు ఆదినారాయణ రెడ్డి గారు మినిస్టర్గా ఉంటే ఆయన పిలిపించుకొని ఈయన అందరూ కలిసి అహంకారంగా మాట్లాడి పని చేసినారు. మేము ఆ రోజు కూడా చెప్పినాం, ఇది తప్పు చేయొద్దు, పార్కు ఉండాలి ప్రజలకని. వినలే మా మాట. అప్పుడు ఒక మాట చెప్పినా నేను, ఒకవేళ మీరు నిర్మాణాన్ని చేసినా కూడా 2019లో మా ప్రభుత్వం వస్తే మొట్టమొదటి దీన్నే బూడిపిచ్చి ఈ పార్కును పార్కుగా అందంగా తీర్చిదిద్ది ప్రజలకు ఇస్తాము అని చెప్పినాం. ఏమైంది పెద్ద ఆయన? ఈ బుద్ధి మాదిరి ఆగుతాయా పనులు అన్నావు, ఆ బుద్ధి కూడా ఆగుతాయా పనులు అన్నావు. మరి ఆగిందే ఆగలేదా? 19లో ప్రభుత్వం వస్తారా మొట్టమొదటి 10 రోజులు జరిగిన పని ఏంది? నువ్వు తీసిన గుంత, శవాలను బూడ్చేదాన్ని తీసిన గుంత బూడ్చినాడు అదే కలెక్టర్ హరికిరణ్. అదే హరికిరణే గుంత దీపించింది ఆయన ద్వారానే. మీరు అదే హరికిరణ్తోనే గుంత బుడిపించిన ఆ రోజు నేను. ఈ బుద్ధు పార్క్ ఎట్లుంది? అది అట్లుంది. ఒక్కసారి మీరు కెమెరా తిప్పితే అట్లుంది పార్కు పెద్ద ఆయన. ఈ బుద్ధి కూడా ఈ పనులు ఆగుతాయా అంటున్నావు? కోర్టు ద్వారా ఆపుతాం, ఆపే ప్రయత్నం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం రైతుల కోసం, ప్రజల కోసం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఈ సందర్భంలో నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటే గన, నేను చెప్పేది ఏంటంటే గన, ఇదంతా పైకి కనపచ్చేది ఇక్కడ పరిశ్రమల అభివృద్ధి అనేది. ఇది పరిశ్రమల అభివృద్ధి కాదు ప్రజలారా. ఆడ పరిశ్రమలు పెట్టే నేపథ్యంలో 60 ఎకరాల ఏట్లో ఉండే భూమిని సదును చేసి పరిశ్రమలు స్థాపించి ఫ్లాట్లు వేసి కట్టాలంటే సదును చేయాలి. సదును చేసే క్రమంలో సుమారుగా ఎన్ని అడుగులు కిందికి పోవాలని అన్ని అడుగులు కిందికి పోతే ఆ ఏట్లో ఉండే 60 ఎకరాల ఇసుకను మట్టగా అమ్మక తినేదానికి ఎవరు? నీ కొడుకు. కాంట్రాక్టర్ ఎవరు? కొండారెడ్డి, పర్లపాడు మహేశ్వరరెడ్డి. అంటే ఈ ఊరందరికీ కాంట్రాక్టర్లు ఎవరు లేరు, ఒక్కరే ఉండేది పర్లపాడు మహేశ్వరరెడ్డి. ఆ ఆర్సీ ప్లాంట్ ఇంకోటి ఏందో మిర్చి ప్లాంట్ అది పెట్టుకొని ఎవరికి లేకుండా వాళ్ళే టెండర్లు వేసుకొని వాళ్ళే నాసిరకం చేసుకుంటా ఎవరిని టెండర్లు రాకుండా దౌర్జన్యాలు చేస్తున్నారు. నీ కొడుకు సిగ్గు లేకుండా మళ్ళీ చెప్తున్నాడు,
కాంట్రాక్ట్ విషయంలో మేము దౌర్జన్యం చేస్తామని చెప్పి పత్రికలకే ఇచ్చినాడు ప్రకటన. మీరు కూడా గుర్తుందో లేదో మీకు. ఇప్పుడు ఆ పని చేసేది కూడా కొండారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, పర్లపాడు. నీ కొడుకు 75 పైసలు ఉంటుంది, ఆ పిల్లోడికి మహేశ్వర్ రెడ్డికి 1 పావలా ఉంటుందో ఎంత ఉందో మరి. 60 ఎకరాల ఏట్లో ఉండే ఇసుకని మీ ఇష్టానుసారం అమ్ముకుంటారు. దాని కింద ఉండే తూమట్టి నల్లమట్టిలే అది మళ్ళీ బంగారుతో సమానం, దాన్ని అమ్ముకుంటారు. ఈ 15 కోట్ల 14 కోట్ల పనికి జీఎస్టీ పాడు దేశపోతే 10 కోట్ల పని ఉంటుంది. ఈ 10 కోట్లకు మీరు చేసే నాశరకానికి 4 కోట్లు కొడతారు. అట్లా 4 కోట్లు ఇసుక అమ్ముకునేది, మట్టి అమ్ముకునేది కలుపుకొని 30 కోట్లు లెక్క సంపాదిస్తారు. 30 కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు ఇసుక మట్టి అమ్ముకొని లెక్క సంపాదించుకునే దానికి వేసిన స్కెచ్చే, స్కామే ఈ పరిశ్రమల పేరు. తెర ముందు పరిశ్రమలు పెట్టినారు, తెర వెనకాల నీ కొడుకు యొక్క ఆదాయాన్ని పెట్టుకున్నావు. మధ్యలో బలి చేస్తానేది రైతులు బలి చేస్తున్నావు, చౌడూరు ప్రజలను బలి చేస్తున్నావు, శంకరాపురం ప్రజలను బలి చేస్తున్నావు, అవతల పక్క రంగసాయపల్లె ప్రజలను బలి చేస్తున్నావు. తప్పితే పొద్దుటూరు పట్టణానికి నీళ్ళు వచ్చే సమస్య అవుతుంది. ఈ క్రమంలో ప్రజలారా ఆడికి ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడేది ఏంటంటే, నేను అభివృద్ధి చేస్తా అంటే రాచమల్లు అడ్డపడుతున్నాడు, నేను అభివృద్ధి చేస్తా అంటే రాచమల్లు అడ్డపడుతున్నాడు. అడ్డపడమే కాకుండా ఆయనకు మరి పెద్దగా తెలియదు, నాకు తెలిసి భారతము భాగవతాలు రామాయణాలు పెద్దగా తెలియదు. ఏదో 2-3 పదాలు తెలిసినట్టు ఉన్నాయి. సైంధవుడు అనే పదం ఉపయోగించినాడు. అబ్బా ఎట్నో పర్వాలే, భారతంలో ఉండే ఒక పేరును ఉపయోగించినాడు. సైంధవులాగా అడ్డపడతాడని. భారతంలో సైంధవుడు ఒక్కరోజు అడ్డపడతాడులే. పద్మవ్యూహంలోకి పాండవులు ఎవరిని పోనీయకుండా అర్జునుడు తప్ప ఎవరు పోలేరు. తక్కిన నలుగురిని అడ్డపడతాడు సైంధవుడు. శివుడి చేత వరం పొంది ఒక్కరోజు అడ్డపడతాడు అనమాట. ఒక్కరోజే సైంధవుడు అడ్డపడేది. అట్లా నేను సైంధవుడిని అడ్డపడినాను, నేను అభివృద్ధి చేస్తా అంటే చెప్తున్నాడు. నేను చెప్తాను అబ్బా ప్రజలకు, మునంగా చేస్తున్నావు నువ్వు అభివృద్ధి. అబ్బా సాధ్యం కాలే నువ్వు చేసే అభివృద్ధి. అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు ఏది ఇంకా పట్టడానికి సాధ్యం కాలే నువ్వు చేసే అభివృద్ధి 18 నెలల కాలంలో. ఇంత మునంగా నువ్వు అభివృద్ధి చేస్తా అంటే మేము తట్టుకోలేక మేమందరం వచ్చి అడ్డపడుతున్నాం నీకు. హోర నీ పాసుగులారా, 18 నెలలు అయింది ఒక పెన్షన్ లేకుండా మీరు మీ ముఖాలకు. 18 నెలలు అయింది ఒక కొత్త పెన్షన్ ఇలే. భర్త దచ్చిన చెల్లెలకు వితంతు పెన్షన్ లేని ఈ ప్రభుత్వం, ఇది వితంతు అయిన ప్రభుత్వం. ఒక వికలాంగునికి పెన్షన్ ఇలే కొత్తది. ఇది హ్యాండిక్యాప్డ్ గవర్నమెంట్. సిగ్గుండాలా మాట్లాడుకుంటే. సోమవారపల్లి పంచాయతీలో పోతే నేను అడిగినారు, అయ్యా పెన్షన్ అని, అయ్యా పెన్షన్ అని. నీ గోష పట్టుకొని తిరుగుతున్నారు అయ్యా పెన్షన్ అని. నువ్వు నడతావు? సచివాలయ ఉద్యోగస్తులను తిరుగుతావా నువ్వు? సచివాలయ ఉద్యోగస్తులు ఏం చేస్తారు? నీ గవర్నమెంట్ ఆప్షన్ ఇస్తే, దరఖాస్తు ఫారం పెడితే, ప్రజలు పెట్టుకుంటే పెన్షన్ ఇచ్చి సచివాలయ ఉద్యోగస్తులు పెన్షన్ ఇస్తారు. సచివాలయ ఉద్యోగస్తులు ఉన్న పెన్షన్లు ఇచ్చే అధికారం ఉందే? నీ ప్రభుత్వం తప్పు చేస్తే ఆ తప్పిదాన్ని తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగస్తుల మీద వేస్తావా పెద్దయినా? ఇది వదిలేద్దాంలే అబ్బా. ఇంకా మేము అభివృద్ధి చేయాలన్నావు. కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రంతో పోల్చాలనా నిన్ను? ఇంకా లేకుంటే అంతకంటే పెద్దది ఏదైనా పోల్చాలనో నాకైతే తెలియలే. నేను చదువుకునే భారతము, భాగవతము, రామాయణము, బైబిలు, ఖురాను, ఇంకొకటి మా భగవద్గీత ఏమి చదివినా కానీ ఇంకా కళ్ళుండి చూడలేని నీ అంత అందుడు ఇంకొకరు లేడు. ఊరంతా చూస్తాంది. ప్రొద్దుటూరు ప్రజలంతా మాట్లాడే మాటలు ఏం తెలుసునా? నిన్ను అభివృద్ధి నిరోధకుడు అంటారు. నిన్ను అభివృద్ధి నిరోధకుడు అంటారు. మమ్మల్ని ఏమంటారు తెలిసినా? నన్నొక్కరి కాదు, మమ్మల్ని అందరినీ, మా ఎంపీటీసీలు, మా జడ్పీటీసీలు, మా జిల్లా పరిషత్, మా వైస్ చైర్మన్ కానీ, మా వాళ్ళని కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్ మా వాళ్ళు ఎవరైతే ఉండారో అందరినీ ఏమంటారు తెలిసినా? అభివృద్ధి సాధకులు అంటారు. నిన్ను అభివృద్ధి నిరోధకుడు అంటారు, మమ్మల్ని అభివృద్ధి సాధకులు అంటారు. ఇది ప్రొద్దుటూరు ప్రజలు నీకు మాకు పెట్టిన పేరు. ఇంకా మళ్ళీ మీ వాళ్ళు కొంతమంది తెలిసి తెలియని బచ్చాగాళ్ళు మాట్లాడుతుంటారు. మా పెద్ద ఆయన 6 సార్లు ఎమ్మెల్యే, మాకు బలం లేకుంటే ఎట్ట గెలుస్తాం, మాకు బలం లేకుంటే ఎట్ట గెలుస్తాం, మీరు ఎట్టోడిపోయినారని చెప్పి. ఇది అవివేకమైన మాటలు. 6 సార్లలో మీరు 6 సార్లు ఓడిపోయిన కథలు ఉన్నాయి. చాలాసార్లు చెప్పినాయి మిమ్మల్ని. మీరు చాలాసార్లు ఓడిపోయినారు. మీరు 5-6 సార్లు ఓడిపోయినారు. 6 సార్లు గెలిచలే. అవన్నీ కూడా పక్కన పెడితే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు నిన్న జరిగిన ఎలక్షన్లో జరిగినది పెద్ద ఆయన. నువ్వు గెలిచలే, నేను ఓడలే. నువ్వు గెలిచలే, నేను ఓడలే. మరి ఎవరు గెలిచింది? బాబు మోసం గెలిచింది. చంద్రబాబు నాయుడు మోసం గెలిచింది.
ఇక ఓడింది ఎవరు తెలిసినా మేము కాదు, అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, అది ఓడలే. ఓడింది ఎవరో తెలిసినా ప్రజల నమ్మకం ఓడింది, ప్రజల నమ్మకం ఓడింది. ఈ రాష్ట్రంలో గెలిచింది బాబు మోసం, ఈ రాష్ట్రంలో ఓడింది ప్రజల నమ్మకం ఓడింది. అందుకే ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు తెలిసినా, మీ కూటమికి సంబంధించిన నాయకులు ఎవరన్నా ప్రజల్లోకి పోతే ఇప్పుడు కాంచిలు అడగబెట్టి వచ్చన్నారు. కాంచి ఊరుక కూడా కాదు, వేడి చేసి మళ్ళీ ఊపి సల్లారిచ్చి అడగబెట్టి వచ్చన్నారు. మీకు పోండి, మీరు రేపొద్దున ధైర్యం ఉంటే. సిగ్గు లేకుండా మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇక మేము అభివృద్ధి చేయలే. మా 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల పేరుతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, అడుగో అందంగా ఉన్నాడో చూడండి, చూడమని ఒక్కసారి కళ్ళుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 3,000 కోట్ల రూపాయలు ఇచ్చినాడు సంక్షేమ పథకాల పేరుతో. 3,000 కోట్ల రూపాయలు ఇచ్చినాడు. 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు ఇచ్చినాడు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు, వివిధ రకాల పథకాల పేరుతో. ఆయన సారథ్యంలో, ఆయన నాయకత్వంలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కానీ, మాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన మా చైర్మన్, మా కౌన్సిలర్లు, మా మండలాధ్యక్షులు, మా జెడ్పీటీసీలు, మా ఎంపీటీసీలు, మా సర్పంచులు, మా నాయకులందరం కలిసి మేము సాధించిన ప్రగతి ప్రొద్దుటూరుకి ఏంటంటే పేరు పెట్టినాం, ప్రొద్దుటూరు ప్రగతి. ప్రొద్దుటూరు ప్రగతి ఇదిగో, ఇది మొట్టమొదటిది. ప్రజలారా చూడండి ఒక్కసారి, ఇది మొట్టమొదటిది. ఇది ప్రొద్దుటూరు ప్రజలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా నంద్యాల వరదరాజరెడ్డి గారి 6 సార్ల ఎమ్మెల్యే పదవీ కాలములో 15-20 సంవత్సరాలు అనుభవించిన కాలములో, ఆయన అధికారాన్ని అనుభవించిన కాలంలో ప్రజలు అనుభవించిన కష్టములో అత్యంత ప్రధానమైంది మనుషులకు కన్నీళ్లు తెప్పించిన కథ తాగునీరు. తాగునీరు ఈ నీటి కష్టాలను పోగొట్టి మా నియోజకవర్గంలోని ప్రజల యొక్క కన్నీళ్లు తుడిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము సాధించిన ప్రగతి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 150 కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి ప్రొద్దుటూరుకి 24 కిలోమీటర్లు పైపు లైన్ ద్వారా నీటిని తీసుకొచ్చి కృష్ణా జలాలను 2 కుళాయిల దగ్గర ఇట్లా నిర్మించి, ఇదో ఇట్లా 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 ఇదంతా చూసినారు కదా, ఇట్లా నీటిని ప్యూరిఫైడ్ చేసి అట్లా వాటర్ ట్యాంకులు కట్టి మళ్ళీ కొత్తయి. ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఇది భారతాల పక్కన ఉంటుంది. ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఆర్ట్స్ కాలేజీలో ఉంటుంది. ఇంకా మౌలానా ఆజాద్ వీధిలో కూడా ఒకటి కట్టినాం. 3 కొత్త వాటర్ ట్యాంకులు, పాత 9, 10 ఉంటే వాటికి నీటిని శుద్ధి చేసిన పరికరాలను, యంత్రాలను బిగించి కృష్ణా జలాలను ప్రొద్దుటూరు తెచ్చి 150 కోట్ల రూపాయలతో ఈ పట్టణ ప్రజల యొక్క దాహార్తిని తీర్చినాం. మేము ఉండినా లేకపోయినా, రేపొద్దున మేము మరణించినా కూడా ఈ ఊరు ప్రజలు తాగే నీళ్ళల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది. ఆ జెండా కనిపించినప్పుడు మేమందరం కనపస్తాం. నువ్వు కనపడవు పెద్దాయన, నువ్వు నీ జెండా ఎప్పుడు కనపడదు. ఇది కనపడలేదా నీకు అభివృద్ధి? ఈ నీళ్ళు నువ్వు ఆఫీసులో కూర్చొని తాగుతున్నావే, మేము తెచ్చిన నీళ్ళు కాదా? ఈ మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము సాధించిన ప్రగతి కాదా? రెండవది, ఇది పెన్నా బ్రిడ్జి. ప్రజలారా, రామేశ్వరం ఏట్లేకి పోతే అవతల పక్క ఆర్టీపీపీకి పోవాలా, అవతల పక్క ఆర్టీపీపీకి పోవాలా, థర్మల్ పవర్ ప్రాజెక్టు. లేదంటే ఒక 4-5 పల్లెలు ఉన్నాయి. ఇల్లూరు ఉంది, చిన్నదన్లూరు ఉంది, ఇంకొక పల్లె మేకలబాబాయ్ పల్లె, ఎన్ని పల్లెలు ఉన్నాయి. ఆ పల్లెలకు పోవాలనే రైతులు, లేదు రామేశ్వరానికి ఇటు పక్కకు సంబంధించిన రైతుల యొక్క భూములు వ్యవసాయానికి పోవాలనే, లేదు మన పొద్దుటూరు ఎవరైనా కానీ పులిందలకో, ముద్దనూరుకో, బెంగళూరుకో పోవాలంటే పోయే రోడ్డు ఏట్లో నుంచి పోవాలా. పెన్నా ఏట్లో నుంచి నీళ్ళు వచ్చిన ప్రతిసారి ఆ ఉండబడిన రోడ్డు పాడైపోతుంది, నీళ్ళు వస్తాయి, రహదారికి భంగమై తిరుక్కొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యవసాయానికి పోవాల్సిన రైతులు పోలేరు, ఉద్యోగాలకు పోవాల్సిన వాళ్ళు ఆర్టీపీపీకి పోలేరు. పెద్ద ఆయన 20-25 ఏళ్ళు ఉన్నాడు. 20-25 ఏళ్ళు ఏ పొద్దున్నా ఈ ఏట్లో ఇదో ఇట్లా బ్రిడ్జి కడదాం, ఫ్లైఓవర్ బ్రిడ్జి. ఇట్లా కడితే రైతులకు, ప్రయాణికులకు, ఉద్యోగస్తులకు, కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు ఒక్కరేమిటి
ప్రజలందరికీ సౌకర్యకరంగా ప్రమాదం లేకుండా ఏట్లో దిగకుండా కొట్టుకొని పోకోకుండా చుట్టేసుకొని తిరిగేసుకుపోకుండా సేఫ్గా బర్రని జీపులో కారులో పోవచ్చు అని ఒక్కసారన్నా నీకు అనిపించిందే పెద్దాయన? ఒక్కసారన్నా మనకు అయ్యింది కనిపించాయి అనిపివు. ప్రసాద్ని చంపియాలా, ప్రభాకర్ కొడుకులు జైల్లో పెట్టాలా, ఇట్టాడు అనిపించాయి నీకు. ఒరుకు డోబులేడు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు లెక్క దిగి కట్టుకున్నాడు, ఇట్టాడి నీకు అనిపించింది. నీకు అనిపించేది అనిపించవు. ఈ దానికంటే ఎక్కువ తెలుసు. ఇది ఆలోచన మాది. మా ఆలోచనను ప్రజల కోసం అందించడానికి మాకు అనుకూలించిన వాడు అడుగో మా జగన్మోహనుడు. అందుకే ఆయనకు 2 చేతులు ఎత్తి దండం పెడతాం. 2 చేతులు ఎత్తి మా నాయకుడిని గర్వపడతాం. ఒకసారి కిందికి రాబ్బా. ఇది బస్ స్టాండు. ఎప్పుడో 40 ఏళ్ళు 50 ఏళ్ళ కిందట ఈ పొద్దుటూళ్ళు ఉండే పాత బస్ స్టాండ్ తీసి ఆ కొత్త బస్ స్టాండ్ DCSR లాడ్జి కాడ కట్టినారు. జనాభా పెరిగింది, సౌకర్యాలు లేవు. ఆ బస్ స్టాండ్లో పోతే గలీజ్గా ఉంది. పొరపాటు ఒంటికి పోయిన వినామనుకో వాడు సత్యో లేకుంటే ప్రమాదకరమైన అపారకమైన స్థితి అట్టున్నాయి. మేము మా 5 కోట్ల రూపాయలతో పూర్తి చేసినాం. ఇది మేము సగం చేసినాము, సగం ఇప్పుడు పని జరుగుతుంది. ఇంకా మీరు గ్రామ క్లినిక్ సెంటర్లు ఒక్కొక్కటి 23-24 లక్షల రూపాయలతో గ్రామాన ప్రతి మున్సిపల్ వార్డులోనూ ఇట్లాంటి నిర్మించినాం. చూడి గాంధీ తాత కన్న కలలు, గ్రామ స్వరాజ్యం అని కలలు కన్నాడు చూడి. వాటిని సాకారం చేసిన నాయకుడు అడిగో మా జగన్మోహనుడే. చాలా గట్టి చెప్తా పెదాయన. ఆ పేరు ఎత్తాల్సినప్పుడు చాలా గట్టి చెప్తా. మా జగన్మోహనుడి పేరు చెప్పాలన్నప్పుడు ఇక్కడ గుండె పొంగుతుంటుంది రాచమూలకు. మాకు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినది అధికార వికేంద్రీకరణను గ్రామానికి పంచిన నాయకుడు జగన్మోహనుడు. అందుకే ఈ సచివాలయాలు వచ్చినాయి, రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు వచ్చినాయి. ఈ మేము నిర్మించినట్టే పెద్దాయన. రైతు భరోసా కేంద్రాలు ఇవే రైతు భరోసా కేంద్రాలు. పల్లెలో రైతు భరోసా కేంద్రాలు నిర్మించినాం. ఆ పల్లెలోనే కొంతమంది వ్యవసాయ అధికారులను పెట్టగలిగినాం. విత్తనాలు అక్కడే ఇచ్చినాం, ఎరువులు అక్కడే ఇచ్చినాం, పంపిణీ కార్యక్రమం అక్కడే చేసినాం, సబ్సిడీలు అక్కడే ఇచ్చినాం, పంట పెట్టుకోవడానికి పెట్టుబడి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసినాం. ఏ పంట ఏ కాలంలో ఏ ఋతువులో ఏ పంట పెట్టాలని సలహాలు వాళ్ళు ఇచ్చినారు. ఏ పంటకు ఏ ఎరువులు ఏ మందులు కొట్టాలని చెప్పి సలహాలు ఇచ్చినారు. ఒక వినూతనమైనటువంటి ఆలోచనతో ఒక సంస్కరణ దిశగా పరిపాలన కొనసాగించిన వాడు జగన్మోహనుడు. అందుకే రైతు భరోసా కేంద్రాలు ఏర్పడినాయి. 13,500 రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఇచ్చినాం. వ్యవసాయ అధికారులు పెట్టి సలహాలు ఇప్పించగలిగినాం. నీ హయాంలో అట్లా లేవు. మార్కెట్ యార్డ్ దగ్గరికి విత్తనాలకు వచ్చే, నీ హయాంలో మార్కెట్ యార్డ్ దగ్గర ఎరువుల కోసం వచ్చే లాఠీలు పట్టుకున్న పోలీసులు రైతులపైన లాఠీ చార్జీ చేసినారు. ఇబుదా పరిస్థితి లేదు. గ్రామానికే విత్తనాలు, గ్రామానికే ఎరువులు పోయినాయి. అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్నిటినీ ఒక ప్లాట్ఫారం మీదకి తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగమే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కూడా నిర్మించినాడు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కట్టినాం మేము భారతాల పక్కన. ఆ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లో ఏం తెలుస్తుంది? విత్తనాలు కానీ ఎరువులు కానీ మందులు కానీ నకిలీ అని రైతు కంప్లైంట్ చేస్తే నకిలీనా కాదని చెప్పి తేల్చి చెప్తాడు. ఇది రైతులకు తెలియాలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 294 నియోజకవర్గాలు ఉండే సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిలో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయని చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. 3 ఉన్నాయి. 3 రాయలసీమకు తిరుపతిలో ఉన్నది, ఉత్తరాంధ్రకు తూర్పుగోదావరి కలిపి తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి ఉన్నది, తెలంగాణ ప్రాంతంలో ఒకటి ఉన్నది. 3 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు ఉన్నాయి. ఈ పొద్దు వ్యవసాయం అవసరం ఉండే ప్రతి చోట, అంటే దాదాపుగా 175 నియోజకవర్గాలు ఉంటే ఏ 20-30 నియోజకవర్గాలు కడప లాంటి చోట తప్పితే వ్యవసాయం లేని చోట తక్కిన అన్ని ఊర్లలో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు కట్టాం. ఇది మేము చేసిన అభివృద్ధి పెద్దాయన. ఇది మేము చేసిన అభివృద్ధి.
నూతన కూరగాయల మార్కెట్, నూతన కూరగాయల మార్కెట్ పొద్దుటూరు ప్రజల యొక్క స్వప్నం. దరిద్రమైన మార్కెట్ నియాయంలో ఇరుకిరుకుగా ఉంటుంది. ఆ మోట్లేకపోతానే పందులు స్వాగతం పలుకుతాయి, పశువులు స్వాగతం పలుకుతాయి, బురద బురద రోత రోత ఉంటుంది, దుర్గంధపూరితమైన వాసన ఉంటుంది. ఆ ఇరుకు చిన్న సందు మాదిరి లోపలికి పోయేది ఇనపది గేట్ ఉంటుంది, దాంట్లో నుంచి లోపలికి పోవాలి. మన ఆడోళ్ళు కింద పోసింటారు కూరగాయలు, ఇట్లా ఆడోళ్ళు వంగి తీసుకోవాలా. ఈ వెనక పక్క నుంచి ఓ మగోడు రాసుకుంటా పోతాడు. నా చెల్లెలే ఉంటుంది, నా భార్య ఉంటుంది. అసహ్యం కాదా? ఇది మన వాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి భంగం కాదా? అపరిశుభ్రమైన వాతావరణం కాదా? నాగరికత ఈ ప్రపంచంలో మంచి మార్కెట్ మనకు అవసరమైన జ్ఞానం ఎందుకు నీకు కలగాలే? ఎందుకు నీకు కలగాలే? 20 ఏళ్లలో మార్కెట్ ఖాళీ చేయించలేకపోయినావు నువ్వు, నీ చేత కాలే. ఉండబడిన మార్కెట్లో వ్యాపారస్తులు ఒప్పించలేకపోయినావు, మెప్పించలేకపోయినావు. మేము ఒప్పించినాం, మేము మెప్పించినాం, ఖాళీ చేయించగలిగినాం. కూరగాయల మార్కెట్కు బీజం వేసినాం. మా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి రాష్ట్రంలో కాదు, ఈ రాయలసీమలోనే ఎక్కడ లేనంత గొప్ప మార్కెట్ 52 కోట్ల రూపాయలతో నిర్మించడానికి నిధులు మంజూరు చేసి పని మొదలు పెట్టాం. మామూలుగా మొదలు పెట్టలే, ఊరందరినీ భోజనాలకు పిలిచి పిలిచినాం. గ్రామ ప్రజలందరినీ రంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేసి 20 కోట్ల రూపాయల పని చేసినాం. 20 కోట్లు మా ప్రభుత్వం పోయింది, మీ ప్రభుత్వం వచ్చింది. 20 కోట్ల రూపాయల తర్వాత నువ్వు పని చేసినావంటే 20 పైసలు చేయలేయా ప్రజలారా? మేము 20 కోట్లు చేసినాం, 20 కోట్లే చేయాల్సినది. 50లో జీఎస్టీ అన్ని పోతే 42 కోట్లు 40 కోట్ల పనే ఉండేది. మేము 20 చేసినాం. బిల్లులు ఏదన్నారు, వ్యాపార కాంట్రాక్టర్కి బిల్లులు చెల్లించినాం, పని చేసిన కాడికి బిల్లులు ఇచ్చినాం. ఏం పెండింగులు లేవు. 2 కోట్ల 3 కోట్ల పెండింగ్ ఉందేమో నాకు తెలియదు, కానీ సాధ్యమైనంత వరకు 90% బిల్లులు ఇచ్చినాం. తక్కిన 20 కోట్ల రూపాయలు పని చేసి నువ్వు మార్కెట్ వస్తుంది ప్రజలకు. 20 పైసలు పెట్టలే, పెట్టకుండా మున్సిపాలిటీనే చేసుకోమని చెప్పి లెటర్ పెట్టింది ప్రభుత్వం. మున్సిపాలిటీ దగ్గర లెక్క లేదు, మేము చేయలేమని చెప్పి మున్సిపాలిటీ లెటర్ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి పంపింది. మార్కెట్ మొన్న వచ్చిపోయింది. ఏడ వేసిన గొంగలి అన్నీ. ఇది ఈ 2 సంవత్సరాల కాలంలో కడతారో కట్టరో ఆ ఈశ్వరునికే తెలియాల. ఇది మేము సాధించిన ప్రగతే పెద్ద ఆయన. ఇది కూడా ఇది తాత్కాలిక కూరగాయల మార్కెట్. ఈ కూరగాయల మార్కెట్ నిర్మించేంత వరకు చిన్న చిన్న వ్యాపారస్తులను ప్రజలను రోడ్లపాలు చేయకుండా అద్భుతంగా 2 కోట్ల రూపాయలు పెట్టి, ఇదిగో ఎంట్రన్స్లోనే రాజశేఖర రెడ్డి అని ఉంటాడు, అభయం ఇస్తూ ఇట్లా, బాజుడు పెదాయనా నీకు గురువే, ఆయన పుణ్యమే మీరంతా ఎమ్మెల్యేలు, వాళ్ళ కొడుకు పుణ్యం నేను ఎమ్మెల్యే, ఈయన పుణ్యం నువ్వు ఎమ్మెల్యే. మీరు కృతజ్ఞత లేకుండా ఆ కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్నారు. మేము కృతజ్ఞత బద్దులమై ప్రాణం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం ఈ కుటుంబం కోసం. ఎమ్మెల్యేలు మనం కాగలిగినామంటే అబ్బా కొడుకుల వల్ల అయినా మనం. ఇది మేము కట్టేదే తాత్కాలిక కూరగాయల మార్కెట్ ప్రజలకు, వైఎంఆర్ కాలనీ మోట్లో. ఇది పార్కు పెద్దాయన ప్రజలారా. ఈ పార్కును భ్రష్టు పట్టించినారు వరదరాజరెడ్డి కాలంలో. ఇదేం లేదు అప్పుడు, దరిద్రమైన వాతావరణం. ఈ పార్కులోకి ఎవరు పోతున్నారంటే మందు తాగడానికి, మందు తాగినవాడు సేదదీరి నిద్రపోయేదానికి, పొద్దుపోని సోమరిపోతులు బారా కట్టాడుకునేదానికి, అక్రమంగా లెక్క దండిగా సంపాదించామని చెప్పి మట్కా చాట్లు పెట్టుకొని రన్ను తీసేదానికి మట్కా నా కొడుకులు వీళ్ళు ఈ పార్కులేక వినేది నీ హయాంలో. ఇది సాలదని చెప్పి పార్కులో నువ్వు వాటర్ ట్యాంక్ కట్టే ప్రయత్నం చేసినావు. మేము ఆపినాం, వినాలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపి 5,50,00,000 రూపాయలు పెట్టి ఈ పార్కుని ఇంత అందంగా తయారు చేసినాం. గాంధీ తాత ఎట్టున్నాడు చూడడా, పార్కులో మేమే పెట్టించినాం. ఈ పొద్దు ఈ పార్క్ ఎట్లుందంటే శనివారం ఆదివారం వస్తే 10,000 మంది పోతున్నారు ప్రజలు. ఇది ఇట్లుంటుంది ఈ పార్కులో. ఇది చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేదానికి ఏర్పరిచినాం. ఓపెన్ ఆడిటోరియం, బర్త్డే పార్టీలు, చిన్న చిన్న పార్టీలు ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు డబ్బు చెల్లించి మున్సిపాలిటీకి. పార్క్ ఎంత అందంగా తయారు చేసినాం తెలిసిన. ఆడవాళ్ళు వ్యాయామం చేస్తున్నారు, పురుషులు వ్యాయామం చేస్తున్నారు, వృద్ధులు సేద తీరుతున్నారు, చిన్నపిల్లలు కేరింతలు కొట్టి ఆడుకుంటున్నారు. ఇది చూసినప్పుడు మాకు
మేము ఓడినామనే బాధ కలగలే, ప్రజల హృదయాలలో మేము ఉండామనే సంతోషమే మాకు కలుగుతూ ఉంటుంది. ఇది కూడా మేము సాధించిన ప్రగతే, ప్రొద్దుటూరు ప్రగతే. ఇది కూడా ఇది థర్డ్ కాలనీ అంటే పార్క్ ఒకటి కాదు, పార్కు కట్టినాం. ఎంపీ అవినాష్ రెడ్డి గారితో అయితే ఓపెన్ చేయించినాం. రామేశ్వరంలో ఒక పార్కు కట్టినాం. ఇది 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 రామేశ్వరం పార్కు కట్టిన పార్కు. 3 పార్కులు కట్టినాం. ఇది మైదుకూరు రోడ్డు, గవిని సర్కిల్, ఈ 2. ఇది మైదుకూరు రోడ్డు, ఇది గవిని సర్కిల్ అమ్మవారిశాల దగ్గర. ఇది అమ్మవారిశాల దగ్గర పెద్ద ఆయన ప్రజలారా, ఇంత రోడ్డు మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఒక బస్సు వస్తే ఛాన్స్ లేదు, ప్రైవేట్ బస్సు. అప్పుడు దరిద్రమైన వాతావరణం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర. మేము వచ్చిన తర్వాత ఆ రోడ్డును పూర్తిగా వైడింగ్ చేసి, వెడల్పు చేసి, సెంటర్ డివైడర్ తీసుకొచ్చి, సెంటర్ లైటింగ్ ఇది ఇట్లా తీసుకొచ్చి, ఇది ఇట్లా అందమైన రోడ్డుగా తయారు చేసి, ఆ 4 రోడ్ల దగ్గర ఆ వాసవామి తల్లి జగన్మాత పేరుతో వాసవి సర్కిల్ నామకరణం చేసి అందంగా సౌకర్యంగా తయారు చేసినాం. మరి ఎందుకు నీకు ఆలోచన కలగలేదు? 6 సార్లు ఎమ్మెల్యేనావే, ఎందుకు నీకు ఆలోచన కలగలే? ఈ రోడ్డును వెడల్పు చేయాలా, అందంగా తీర్చిదిద్దాలా, ప్రజలకు సౌకర్యంగా ఉండాలనే ఆలోచన ఎందుకు కలగలే నీకు? మాకే కలిగిందే. మరి ఇది మేము చేసిన అభివృద్ధి కాదా? ఇది మైదుకూరు రోడ్డు ప్రజలారా. ఈ రోడ్లో సాయంకాలం 7 గంటలప్పుడు పోతుంటారు ప్రజలు, పెద్ద ఆయన కూడా పోతుంటాడు, ప్రజలు పోతుంటారు. ఢిల్లీలో రాష్ట్రపతి రోడ్డు ఎట్టుంటుందో అట్టుంటుంది. ఢిల్లీలో రాష్ట్రపతి రోడ్డు చక్కగా ఉండి, సెంటర్ లైటింగ్ ఉండి, పచ్చగా ఎట్టుంటుందో అట్టుంటుంది ఈ రోడ్డు. బ్రహ్మాండంగా రోడ్డు వెడల్పు చేసినాం. వెడల్పు చేసిన రోడ్డుతో పాటు సెంటర్ లైటింగ్ మార్చినాం. మన గుండెలు పొంగేలాగా శివాలయం సెంటర్లో జాతీయ జెండాను స్థాపించినాం. రెపరెపరాలే మూవెన్నెల జెండాను పెట్టినాం. ఇది మేము మా ఆలోచనే, ఇది మేము పెట్టిందే పెద్ద ఆయన. ఈ రోడ్డు మేము వేసిందే, ఇది మేము సాధించిన ప్రగతే. కింద గాంధీ రోడ్డు, వసంతపేట రోడ్డు, డివైడర్లు, గ్రీనరీ, సీసీ రోడ్లు, కాలువలు మేం కట్టినేటి. ఇవన్నీ కూడా అంతెందుకబ్బా, ఇదేదో తెలిసిన ఇది 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 ఈ రోడ్డు ముద్దుగా ఉంది చూడు. ఈ రోడ్డు ఏం తెలిసిన, ఇది ఎమ్మెల్యే ఆఫీస్ రోడ్డు అంటే, ఇది మా పెద్ద ఆయన ఆఫీస్ రోడ్డు. ఇది నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆఫీస్ రోడ్డు, 30 సంవత్సరాలుగా పోతా ఉండే రోడ్డు ఇది. దీన్ని ఎడల్పు చేసింది ఎవరు తెలిసిన? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. రోడ్డు వైడింగ్ చేసి నీకు అందంగా తయారు చేసినాం చూడు, మేం చేసిందే. గురవై తోట మేం చేసిందే. ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు మేం చేసిందే. రోడ్లు వైడింగ్ చేసినది, ట్రాన్స్ఫారమ్స్ మేము తొలగించినట్టే, రోడ్ల గడ్డం ఉండేటి. ఇవి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ యొక్క ఆదాయాన్ని పెంచుతూ సౌకర్యాన్ని, ప్రజలకు అందాన్ని, నాగరికతనిచ్చే ప్రయత్నంలో భాగంగా విజయ్ కుమార్ థియేటర్ ఎదురుగా నువ్వు పెట్టిన దరిద్రమైనటువంటి అప్పుడు ఉన్నాయి కానీ చిన్న చిన్న రూములు, వాటిని తొలగించి మా ఆలోచన విధానంతో కాంప్లెక్స్ నిర్మించినాం. మున్సిపల్ కాంప్లెక్స్ కడితే సిరిపురి కాంప్లెక్స్ అని ఒక దాంట్లో ఐస్ క్రీమ్ ప్యార్లు పెట్టుకున్నారు, ఒక దాంట్లో స్వీట్ బ్రేకరీ ఉంది. ఇప్పుడు దాని నుంచి నెలకు 5 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయలు మున్సిపాలిటీకి బాడిగ వస్తుంది. దాని పక్కనే వైఎంఆర్ కాలనీకి బోర్డు పెట్టి, సెంటర్ డివైడర్ కట్టి, సెంటర్ లైటింగ్ వేసి, పాణ్య వీరమునుడి గారి విగ్రహాన్ని స్థాపించి, ఆ రోడ్డును అందంగా చేసి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచి ప్రజలకు సౌకర్యాన్ని ఇచ్చినాం. ఇది మా ఆలోచన. ఈ కిందనే పెట్రోల్ బంకు కురపార్ రోడ్లో నిర్మానుష్యంగా, పనికిరాని స్థలంగా, దరిద్రమైన వాతావరణం నుండి ఈ స్థలాన్ని అందంగా తయారు చేసి ఇక్కడ పెట్రోల్ బంకు మున్సిపాలిటీ ద్వారా స్థాపించి మా ఆయామంలో ఈ బుద్ధు నెలకు 5 లక్షలు 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చేదాన్ని శ్రీకారం చుట్టి ప్రజలకు నమ్మకమైనటువంటి పెట్రోల్ను, డీజిల్ను ఈ పెట్రోల్ బంకు నుంచి అందిస్తున్నాం. ఇది కూడా మేము చేసిందే పెద్ద ఆయన. విద్య ఉందిలే, నాడు నేడు మన బడి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 110 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల యొక్క అభివృద్ధి కోసము 110 కోట్ల రూపాయలు ఇచ్చినాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము సాధించిన అభివృద్ధి. అది 32వ వార్డులో ఉంది ఆ స్కూలు. ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల. దాన్ని నా నోటితో చెప్పకూడదు కానీ చెప్పాలి కాబట్టి చెప్తాను. ఇప్పుడు ఆ ప్రాంతంలో దాన్ని పిలిచే పేరేం తెలిసినా, నేను అక్కడనే పుట్టినా కాబట్టి ఏం పిలుస్తానో తెలిసినా, పూర్వం
వరదరాజరెడ్డి కాలం కాల్చిన ఆ ప్రాంతంలో పోయి అడగండి, వాళ్ళే చెప్తారు. నేనేమో ఎగతాళి చేయాలని చెప్పలే. ఆ స్కూలుకు గతంలో ఉండే పేరు పీతిబడి అంటున్నారు. ఏది పీతిబడి అంటున్నారు. ఇప్పుడేమంటున్నారు దాన్ని? కార్పొరేట్ స్థాయి స్కూలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సలవ, మా జెండా సలవ, మేము సాధించిన ప్రగతి ఎట్లుంటాయో తెలిసినా మీ బళ్ళు ఇది ఇట్టున్నాయి. మీ డొక్కు చంద్రబాబు నాయుడు కాలంలో ఇట్టున్నాయి మీ బళ్ళు. ఇదే ఇట్లా చూసినారా? ఇదే ఇట్టున్నాయి. పెచ్చులు ఊడిపోయి ఇట్లా లైట్లు వచ్చి ఇంత దరిద్రంగా ఇదే ఊటుకూరు స్కూల్ ఇదే ఇట్టున్నాయి ఇంతకుముందు. ఇప్పుడు ఎట్టుంది తెలిసినా? ఇదే ఇట్లుంది. ఇప్పుడు ఎట్టుంది తెలిసినా ఇట్లుంది. అంతకుముందు ఇట్లా, ఇప్పుడు ఇట్లా. అంతకుముందు ఇట్లా, ఇప్పుడు ఇట్లా. అంతకుముందు ఇట్లా, ఇప్పుడు ఇట్లా. నాడు నేడు ఇది అభివృద్ధి. ఈ కనపల్లే మనకు కనపల్లే. మన కనపడవు కూడా నేను చెప్తాను కదా, నీకు కనపచ్చేది కాదు, నీకు వేరేటి కనపచ్చాయి నాకు తెలుసులే. యోగ వేమన ఇంజనీరింగ్ కాలేజీ 60 కోట్లు తెచ్చినాం. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి సగం పనులు చేసినాం. ఈ సగం పనులు నిలబెట్టాం. నిషేధనైతే పూర్తి చేయి. వైద్యం ఆ పైన ఉండేది ఏం తెలిసిన? బాగా ఒకసారి పైన ఉండేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కామనూరు. ఇది కామనూరు. నీదే పెద్దాయనా, నీ ఊరే. నీ ఊరిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కోట్ల రూపాయలు పెట్టి మా హయాంలో అద్భుతంగా తయారు చేసి నేను వచ్చి ఓపెన్ చేసిన. నీ ఊరిలో ఉండే హాస్పిటల్ కూడా అందంగా తీర్చిదిద్దాలా, ప్రజలకు సౌకర్యకరంగా అందించాలనే కనీసమైనటువంటి జ్ఞానం కూడా లేకుండా రాజకీయాలు చేసినారు మీరు. నీ ఊర్లో సైతం పోలింగ్ జరగకుండా రిగ్గింగ్ జరిపిన ఊర్లో కూడా, మాకు ఒక్క ఓటు కూడా వేయకుండా నువ్వు రిగ్గింగ్ చేసుకునే ఊర్లో కూడా దాన్ని తయారు చేసినాం. చూడు ఎట్లుందో, ఎంత అందంగా ఉందో చూడు. చూడు ఎంత అందంగా ఉందో, మా పెద్దాయన మాదిరి ఎంత అందంగా ఉందో చూడు. హాస్పిటల్ కూడా చూడు ఎట్లుందో. ఈ విలేజ్ క్లినిక్లు ఇటాడు ఎన్ని కట్టినామో. 3 టౌన్ పక్కన సందులో ఉంది, నడింపల్లిలో ఉంది, ఇటాడు చాలా ఇటాటి. ఇంకా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తే విద్యకు చేసినాం, వ్యవసాయానికి చేసినాం, పార్కులు కట్టాం, రోడ్లు వేసినాం, కాలువలు కట్టాం, నీళ్ళు ఇచ్చినాం, బస్టాండ్ కట్టాం, బ్రిడ్జీలు కట్టినాం, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కట్టినాం, సంక్షేమ పథకాలతో వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినాం. ఇవన్నీ కనిపించలేదా పెద్దాయనా మీకు? మేము అభివృద్ధికి అడ్డుపడే సైంధవులమా? కాదు కాదు. అభివృద్ధిని తీసుకొచ్చి ప్రజలకు వారి అరిచేతిలో పోసే జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. అభివృద్ధి ఫలాలను వాళ్ళ నోటికి అందించే జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో. ఇప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గం అంతా ఏకకంఠంతో చెప్పేది ఏం తెలుసునా? 40 సంవత్సరాల నుంచి ఈ ఊరు అభివృద్ధి చెందలే. 5 సంవత్సరాల 1924లో కాలంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనూ, రాచమల్లు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలోనే ఈ నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి చెందింది. మా కర్మకు, మా దరిద్రానికి ఈ 5 సంవత్సరాలు కన్నా పార్టీ అధికారంలోకి వచ్చి ఈయనగానే గెలిచింటే మా ఊరుగా రూపురేఖలే మారిపోయిండు. మా కర్మకు దరిద్రానికి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి పెద్ద ఆయన కలిసి ఆడేసిన గొంగలి అన్నీ సర్వనాశనం అయిపోతామని చెప్పి బాధపడుతున్నారు. చెప్పినా కదా, గెలిచింది నువ్వు కాదు, ఓడింది నేను కాదు. గెలిచింది బాబు మోసం, ఓడింది ప్రజల యొక్క నమ్మకం. ఇంక దీని మీద ఎవరైనా మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చోటా మోటా బచ్చా, ఇది చోటా మోటా బచ్చా వేస్ట్. కొంత జ్ఞానం ఉన్నటోడు, కొంత ఏదైనా పద్ధతి తెలిసిన వాడు, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రజలు స్వీకరించడానికి కావాల్సిన అర్హత కలిగిన వాడు ఎవడన్నా స్టేట్మెంట్ ఇచ్చే ఈ అభివృద్ధి మీద నేను స్వాగతిస్తాను.